హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ భూమి ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చిన్నోడి బర్త్డే అనమాట. జాన్ బర్త్డే వ్లాగ్ ఇదంతా. సో మేము మా ఊర్లో అంటే మా అత్తగారు ఊర్లో చేసుకున్నాం అనమాట, ఫస్ట్ బర్త్డే కాబట్టి. సో ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి వీడియో కనుక నచ్చితే. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, స్ట్రెంగ్త్ ఇవ్వండి. సో ఇంకా మేము ఆగస్ట్ 8th బర్త్డే. సో ఇంకా మార్నింగే వచ్చేసామన్నమాట, 8కి అలా. ఇంకా రాగానే ఫస్ట్ షాప్కి వెళ్ళేసి ఫుడ్కి ఏమేమి కావాలి మసాలాస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకున్నాం అనమాట. నేను మా అత్తమ్మ వెళ్ళి ఇంకా ఇక్కడ బౌల్స్ ఉన్నాయి కదా, ఇంకా పాతవి అంటే ఎప్పుడో యూజ్ చేస్తాం కదా ఫంక్షన్స్కి, అలా పెద్ద పెద్ద బౌల్స్. ఆ బౌల్స్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో నార్మల్గా ఏంటంటే ఒక రోజు ముందు వచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటే బాగుండేది. కాకపోతే ఇంకా మహీకి వర్క్ ఉంటుంది కదా, కుదరదు అనమాట ముందే రావడానికి. ఇంకా అందుకని హడావిడిగా రావాల్సి వచ్చింది. అంటే హడావిడి అని కాదు, బర్త్డే రోజే రావాల్సి వచ్చింది అనమాట. సింపుల్గానే చేసుకున్నాము, అంత గ్రాండ్గా అంటే అంత ఎక్కువ ఏం లేదనమాట. యాక్చువల్గానే పెద్దగానే చేద్దాం అనుకున్నాము. కాకపోతే చాలా మందిని ఇన్వైట్ చేసాము, అందరూ కూడా మ్యారేజెస్ ఉన్నాయి, వేరే ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పారనమాట. సో చాలా మందిని ఇన్వైట్ చేసాము, బట్ కాల్లోనే చెప్పేశారనమాట రావడం కుదరదు అని చెప్పి. సో ఇంకా సింపుల్గా ఒక 40 మెంబర్స్ తోటి అలా సెలబ్రేట్ చేసుకున్నాము. పర్లేదు అనిపించింది నాకు, ఎందుకంటే ఇంకా మొత్తం సీజన్ కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి ఇంకా ఏదో చేసుకున్నాం అనమాట. సో నాకైతే బాగానే అనిపించింది, మంచిగానే జరిగింది అని. సో మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి. సో ఇంకా నేను ఆ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. సో ఏం వండుతున్నాను అనేది మీరు వీడియో మధ్యలో చూడండి, మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. నేను చెప్తాను కూడా ఏం వండుతున్నానని. సో ఇంక ఇక్కడ మా అత్తమ్మ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటో అవి కట్ చేస్తుంది అనమాట. ఆంధ్ర సైడ్ అయితే దాన్ని కత్తిపీట అంటారు, తెలంగాణలో ఈలపీట అంటారు. సో అందరికి తెలుసు ఆల్మోస్ట్. నేనైతే స్టార్టింగ్లో ఈలపీట అదేంటి అనుకున్నాను, కొత్తగా అనిపించింది. సో కొత్తగా ఉంటాయి కదా కొన్ని వర్డ్స్. సో ఇంకా అక్కడ కట్ చేసేసి, ఇది మా కోడ్ అనమాట, మా అత్తమ్మ పెంచుతుంటుంది. యాక్చువల్గా దానికి 10 ఉండాలి బేబీస్, కోడి పిల్లలు. గద్దలు, కుక్కలు తీసుకెళ్ళిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే 4 ఉన్నాయి. సో ఇంకా మా అత్తమ్మకి చాలా ఇష్టం అనమాట పెంచడం, కోళ్ళు చాలా ఉన్నాయి. సో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాటిల్లో ఒకటి కట్ చేసేసి మాకు ఇస్తుంది అనమాట. ఇక నేను వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను, స్టవ్ బయట పెట్టేశాను అనమాట. సో ఒక 35-40 మెంబర్స్కి అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక 7 kgs అలా ప్రిపేర్ చేస్తున్నాను. అన్నట్టు చెప్పలేదు కదా ఏం ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పి. చికెన్ పులావ్ విత్ గ్రేవీ కర్రీ వండుతున్నాను అనమాట నేను విడిగా. నాకు కూడా కొత్త అనమాట, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ టైం వండడం నేను జాన్ కోసం. అది కూడా నార్మల్గా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఉంటారు కదా అక్క వాళ్ళు వండుతారు. కాకపోతే ఇప్పుడు నా చిన్న కొడుకు బర్త్డే కాబట్టి నేనే చెయ్యాలి అన్నట్టుగా అనుకో, ఇంకా మొత్తం కూడా నేనే చేశాను అనమాట. అంటే ఫుడ్ వర్క్, పులావ్, చికెన్ గ్రేవీ కర్రీ మొత్తం నేనే చేసుకున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఈవినింగ్ వరకు అయితే మాత్రం నడుము నొప్పి పెట్టేసింది అనమాట, ఫస్ట్ టైం కాబట్టి. సో అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది, బట్ నో ప్రాబ్లం అనమాట. ఇంక ఇక్కడ నేను మంచి ఆనియన్స్ చేసేసి అందులో హోల్ స్పైసీ హోల్స్ ఉంటాయి కదా, మొత్తం మసాలాకి సంబంధించిన, బిర్యానీకి సంబంధించినవి అవి వేసేసి, అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం ఎల్లిగడ్డ, పసుపు, టమాటోలు వేసేసి మంచిగా కుక్ చేస్తున్నాను అనమాట, మంచిగా ఉడకనిస్తున్నాను. అది పెద్ద స్టవ్ కదా, సో ఈజీగా అయిపోతుంది అనమాట. నార్మల్గా మనం గ్యాస్ మీద వండే కన్నా ఇలా కొంచెం ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు ఇలా వండితే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ త్వరగా కూడా కుక్ అయిపోతాయి అనమాట, టైం పట్టదు. సో ఇంకా అదైతే ఈజీ అనిపించింది నాకు. ఇంకా అవి ఉడికేలోపు చికెన్ మంచిగా కడిగేసుకొని ఇలా మహి తీసుకొచ్చారనమాట. ఇది కూడా 7 kg, 7 kg రైస్, 7 kg చికెన్ అనమాట. క్వాంటిటీ సమానంగా తీసుకున్నాను నేను.
సో సరిపోతుంది అనుకున్నాను. సరిపోయింది కూడా. హ్యాపీగా తినేసి వెళ్ళారు లాస్ట్‌లో. సో మంచిగా దాన్ని ఇంకా ఒక 10-15 మినిట్స్ వాటర్ అన్ని బయటకు వెళ్ళే వరకు ఉడకనిచ్చానన్నమాట. ఇంక ఇందులో కారం, ఇది మా అత్తమ్మ పట్టించిందన్నమాట కారం. ఊర్ల సైడ్ అందరూ పట్టించిన కారమే యూజ్ చేస్తారు. సో ఇక్కడ దొరకదు. కాకపోతే ఇంక ఊర్ల సైడ్ ఏంటంటే పట్టిస్తారనమాట మిల్లులో వేసి. కారం ఇంకా సాల్ట్, స్పైసెస్ ఉంటాయి కదా, మసాలాలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను ఇప్పుడే. కరివేపాకు నేను ఎప్పుడైనా మిడిల్లోనే యాడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఓన్లీ స్మెల్ కోసమే కదా, అందుకని చెప్పేసి ఆయిల్లో ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే ఆ స్మెల్ అంతా పోతుంది, అందుకని చెప్పేసి. సో పైన వేసేసాను. ఇలా ఆయిల్ అంతా పైనకి తేలింది చూసారా. సో ఇలా ఆయిల్ అంతా పైనకి తేలితే సో అప్పుడు మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఒక 70% అయితే ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో మిగతా 30% ఉడికిపోతుంది. ఇలా ఇందులోనే రైస్ వేస్తాం కాబట్టి ఫస్ట్ చికెన్ని మంచిగా ఉడికించాలన్నమాట. చికెన్ ఉడకకపోతే చాలా చండాలంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. వెజిటేబుల్స్ ఉడకకపోయినా పర్లేదు. సో ఆల్మోస్ట్ చెప్తూనే ఉంటాను ప్రతి కర్రీ వండేటప్పుడు. ఇప్పుడు నేను రైస్ వచ్చేసి 7 కేజీస్ తీసుకున్నాను కదా. సో 7 కేజీస్కి ఈ బౌల్ తోటి నాకు 2.5 అయ్యాయి అనమాట. అప్పుడు నేను ఒక 5 అయితే తీసేసుకున్నాను. ఫోటో అంటే సమానంగా అనమాట. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ లాగా తీసేసుకున్నాను అనమాట. ఇంకప్పుడు ఈ ఈ క్వాంటిటీలో వచ్చేసింది. ఇంకా ఇందులో మనం రైస్ ఉంటుంది కదా, నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. చెన్నైలో తిన్నాం అనమాట ఈ రెసిపీ, చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇంటి దగ్గర కూడా ఒకసారి చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తారు అని చెప్పి ఇక్కడైతే ట్రై చేశాను నేను. ఫస్ట్ టైం అయినా కొంచెం ధైర్యం చేసి వండాను అనమాట. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను, బాగుందా లేదా అనేది కూడా. ఆల్మోస్ట్ పర్లేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే మేము తినేటప్పటికి రైస్ కొంచెం చల్లగా అయిపోయింది, అందుకని చెప్పేసి ఈవినింగ్ అయిపోయింది. నేను 1కి అలా స్టార్ట్ చేశాను, మొత్తం అయిపోయేటప్పటికి 3 అయింది. 3 నుంచి ఒక 1.5 or 2 అవర్స్ ఇంకా ప్రేయర్, ఇంకా బర్త్డే కేక్ కటింగ్ వాళ్ళు ఉన్నాయన్నమాట. అప్పటికి ఇది కొంచెం చల్లగా అయిపోయింది. అందుకని కొంచెం టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ అనిపించింది, అంటే చల్లగా అయిపోయేటప్పటికి. కానీ అలాగే ఉందన్నమాట టేస్ట్ మాత్రం. ఇంకా రైస్ అయితే మంచిగా వేసేసామన్నమాట. దీన్ని ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లోనే ఉండనిచ్చి సిమ్లో పెట్టేయాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుంది. ఇది మిడిల్లోనే ఉంటుంది కాబట్టి మంట అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఆల్మోస్ట్. బట్ ఆ రోజు నాకు అడుగు అంటలేదు, జస్ట్ అంటుతుందేమో అనేటప్పటికీ ఇంకా మేమైతే టర్న్ ఆఫ్ చేసేసామన్నమాట. ఇక్కడ మహి చూసారా, కెమెరా ముందు ఫోజులు ఇస్తున్నాడు అనమాట. ఏదో క్లీన్ చేస్తున్నట్టు అట్లా చెప్పి వెళ్తున్నాడు, నేను ఇప్పుడు ఫోజులు ఇస్తాను అని చెప్పి. సో మంచిగా అనిపించింది. ఇంక ఇక్కడ వాళ్ళ మమ్మీ కోసం మహి ఒక శారీ తీసుకొచ్చారనమాట. అంటే నేనే ఆర్డర్ పెట్టాను, మీషోలో తీసుకున్నాను ఈ శారీ. నాకు ఒకటి, మా అత్తమ్మకి ఒకటి. సో నేనైతే రివ్యూ చేసి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఈ శారీ. ఎవరికైనా నచ్చితే చెక్అవుట్ చేయండి. సేమ్ తీసుకున్నాం అనమాట. ఒకటి మా అత్తమ్మకి, ఒకటి నాకు అని చెప్పి. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి 2 చెక్ చేశాను ఏమైనా డ్యామేజ్ వచ్చిందా అని చెప్పి. ఒకటి మా అత్తమ్మ తీసుకొచ్చాను, ఒకటి నేను ఉంచుకున్నాను అనమాట. సేమ్ కట్టుకుందాం అనుకున్నాము, బట్ కుదరలేదు. ఇక్కడ మా అత్తమ్మ ఏం చెప్తున్నారంటే, నాకు చాలా శారీస్ ఉన్నాయి, కానీ నా కొడుకు ఇప్పుడు పైసలు వేస్ట్ చేసి నా కోసం శారీ తీసుకొచ్చాడు అని చెప్పి అంటుందన్నమాట. అంటే ఇంకా పెద్దవాళ్ళకి అనిపిస్తుంది కదా, మనం రూపాయి పెట్టినా వేస్టే, ఎందుకు నా దగ్గర ఉన్నాయి కదా అనే కన్సర్న్ తోటి అంటుంటారు. బట్ మహికి ఇష్టం అనమాట వాళ్ళ మమ్మీకి ఏమైనా తీసుకోవడం. నాకు కూడా ఇష్టమే. కాకపోతే ఏంటంటే నా సెలక్షన్ ఆమెకి నచ్చదనమాట. వాళ్ళ కొడుకు తెచ్చాడంటే ఎలాంటిదైనా సరే నచ్చుతుంది. నేను తీసుకొచ్చానంటే ఈ కలర్ ఏంటి అని చెప్పి కొంచెం ఫన్నీ వేలో అంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నా మీద ఏ తప్పు ఉంచుకోకుండా ఇంకా వాళ్ళ కొడుకుకైతే ఇచ్చేసాను నేను. ఇంక ఇక్కడ చూసారా, మన పులావ్ రెడీ అయిపోయింది. ఇంతే ఉంటుందన్నమాట, కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ మొత్తం చాలా బాగా వచ్చింది. ఇంక దీన్ని దించేసి ఇంకా నేను చికెన్ గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా, దాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, గ్రేవీ కర్రీని. ఇది వచ్చి షార్వా టైప్లో. నార్మల్గా ఏంటంటే పులావ్లో అసలు ఏం అవసరం లేదు. కాకపోతే ఇంకా ఇంటి దగ్గర కదా, పెద్దవాళ్ళు ఉంటారు, సింగిల్గా తినలేరు, ఉట్టిదే
వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెప్పి చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఓన్లీ గ్రేవీ లాగే చేస్తున్నాను, దగ్గరకు కాకుండా కొంచెం చారు చారు టైప్లో. సో ఇంకా అదే పొయ్యి మీద నేను రైస్ వండిన పొయ్యి మీదే దాంట్లోనే చేసేస్తున్నాను అనమాట. గ్రేవీ అని చెప్పాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను, 1 కేజీ అలా చేస్తున్నాను అంతే. మనకి మెయిన్ గ్రేవీ కాబట్టి చికెన్ కొంచెం తక్కువ ఉన్నా నో ప్రాబ్లం అనమాట. సో మంచిగా ఇలా ఆనియన్స్ నార్మల్గా గ్రేవీకి కర్రీకి ఎలా చేస్తాం అలాగే చేసేసి, ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పల్లీల పొడి అండ్ కొబ్బరి పొడి అనమాట. వాటితోనే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. సో చికెన్ షాప్ ఓనర్ అన్నే చెప్పాడు అనమాట నాకు, అన్న గ్రేవీ కర్రీ కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలి, ఎలా అంటే ఇలా చేయండి అమ్మా గ్రేవీ మంచిగా వస్తుందని చెప్పేసి. సో ఇంకా నేనైతే ఇక్కడ మసాలా దంచుతున్నాను చిన్న రోట్లో. మొత్తం హోల్ మసాలా వేసి అందులో సాల్ట్ వేసి ఇచ్చారనమాట. నేను ఇక్కడ అది మెత్తగా దంచేస్తున్నాను. ఇక్కడ ఇంకా కర్రీ అనేది ఆయిల్ పైనకి వచ్చేసింది చూసారా. చికెన్ అనేది ఆల్మోస్ట్ ఒక 70% ఉడికిపోయింది. సో ఇదే అనమాట కొబ్బరి పొడి, చెప్పాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ అని. కొబ్బరి పొడి అండ్ పల్లీల పొడి కూడా అనమాట. పల్లీల పొడికి కొబ్బరి పొడికి ఏంటంటే గ్రేవీ అనేది దగ్గరికి అంటే థిక్గా వస్తుంది అనమాట. అంటే మరీ పల్చగా కాకుండా థిక్గా వస్తుంది వీటితోటి. సో ఇంకా అందుకని చెప్పేసి అదైతే యాడ్ చేసేసాను నేను, కొబ్బరి పొడి అండ్ పల్లీల పొడి అనమాట. అదైతే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇక్కడ నేను మేము అందరం కలిసి నేను మహి మేమిద్దరమే అని చెప్పాలి, అందరం కాదు. వాళ్ళు ఒక 2 minutes అలా మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నారు. డెకరేషన్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే వంట చేసేసి ఇంకా డెకరేషన్ అయితే పట్టుకున్నాము, ఇంకా చేసేసి ఫినిష్ చేద్దాం అని చెప్పి. ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా సింపుల్గానే మేమే చేసేస్తున్నాము. నార్మల్గా బయట ఎవరికైనా చెప్దాము చేస్తారా అనుకున్నాము, బట్ చెప్పాను కదా ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంకా అందుకని మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆ శారీ వచ్చేసి మీషోలో తీసుకునే శారీ అనమాట, కొత్త శారీ అది. కాకపోతే ఇంక నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్కి ఇలా చాలా బాగుంది అని చెప్పి కట్ చేయించి స్టిచ్ చేయించాను అనమాట, కుట్టిపించాను. అలా చాలా బాగుంది, నీట్గా అనిపించింది నాకు లైవ్లో. ఇంకా కెమెరాలో అంత నీట్గా కనిపించట్లేదు కానీ రియల్గా బాగుంది అనమాట. ఇంక ఇక్కడ మహి అవి ఉన్నాయి కదా వాటిని సెట్ చేస్తున్నారనమాట డబల్ టేప్ తోటి. సో మేము ఏదో అనుకున్నాము ఎలాగో చేద్దామని చెప్పి, కానీ హడావిడిలో అవుట్పుట్ అయితే ఎలాగో వచ్చిందనమాట. సో లాస్ట్లో మీరు చూస్తారు కదా అలా వచ్చిందనమాట. ఇంక ఇది సెట్ చేసిన తర్వాత మహి అయితే నా కష్టం అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇంకా మేము ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే బెలూన్స్ ఉంటాయి కదా, ఆ బెలూన్స్ అయితే ఎయిర్ ఫిల్ చేస్తున్నాము. అదేంటంటే ఒక 2 or 3కి హోల్స్ పడ్డాయి అనమాట. అసలు ఎలా పడ్డాయి ఏమో అర్థం కాలేదు. చూసారా అక్కడ కొన్నిటికి హోల్స్ పడ్డాయి, అది ఫుల్ అవ్వట్లేదు ఎంత ఊదినా. అక్కడ నేను అదే చెక్ చేస్తున్నాను ఎక్కడి నుంచి వస్తుంది గాలి అని చెప్పేసి, బట్ తెలియట్లేదు అనమాట. ఎంత చూసినా కూడా డబుల్ టేప్ వేసాము, అంత చేసినా కూడా అది ఒక 2-3 అయితే ఖరాబ్ అయిపోయినాయి ఇచ్చిండు అనిపించింది నాకు. సో ఇంకా చేసేది ఏం లేదు కదా, ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాల్సిందే. ఇంకా బెలూన్స్ అన్ని ఊది నేను ఏం చెప్పానంటే మహికి కలర్స్ లాగా 3 కలర్స్ వైట్ పింక్ బ్లూ ఉన్నాయి, అవి మొత్తం కాంబినేషన్లో పెట్టమని చెప్పాను. బట్ మహి చూడండి ఎలా పెట్టాడో. కానీ ఇంకా ఎంతైనా కష్టపడ్డాడు కాబట్టి ఇంకేం అనలేము. ఇలా సెట్ చేస్తాడు అనమాట, అటు పింక్ ఇటు వైట్ సెట్ చేసి మధ్యలో బ్లూ లాగా. నాకైతే అంతగా ఏమీ నచ్చలేదు నిజం చెప్పాలంటే, బట్ ఇక ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయన ముందు బాగాలేదంటే బాగోదని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వీడియో చూసేటప్పుడే తెలుస్తుంది మహికి నేను ఇలా అన్నానని, నేను బాగుందని అన్నాను అనమాట అక్కడ. ఇంకా నీట్గా చేస్తుంటే బాగుండేది అని నా ఒపీనియన్ అనమాట. అంటే కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం కంబైన్డ్గా చేస్తుంటే బాగుండు అనిపించింది నాకు పర్సనల్గా. సో మహి అయితే అలా సెట్ చేశారనమాట. ఈ లోపు నేను రెడీ అయిపోతున్నాను అక్కడ. సో ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట. సో చూడండి అలా అలా అనిపించింది నాకు. కలర్స్ ఒకటే దగ్గర ఉన్నట్టు అనిపించింది. సో పీ అనేది ఇంకా చెప్పాను కదా, పీలో ఎయిర్ మొత్తమే రావట్లేదు అనమాట. అందుకని HAPY అనే పెట్టాము. ఇంకొక పీ అయితే మిస్ అయిపోయింది. ఇంకా డి కూడా కొంచెం అటు ఇటు ఉందన్నమాట.
బెలూన్స్ అనేవి చాలా గాలి లేకుండా హోల్స్ పడ్డే ఇచ్చారనమాట. ఇంకా నేను అంతలోపు రెడీ అయిపోయి ఇంకా పాస్టర్ గారు అయితే వచ్చారనమాట. సో మేము ఏ ఫంక్షన్ చేసినా ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ అయితే ప్రేయర్ ఖచ్చితంగా పెట్టించుకుంటాము. ఎందుకంటే బిలీవర్స్ కాబట్టి ఖచ్చితంగా ఏది చేసినా ఫస్ట్ అయితే దేవునికి అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటాం అనమాట. అందులో ప్రాసెసే అనమాట ఈ ప్రేయర్ అనేది. ఒక 2 సాంగ్స్ అలా స్తుతించి ఒక 2 మినిట్స్ అలా ప్రేయర్ చేసి జాన్కి అయితే కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం అనమాట మేము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మా నమ్మకం బ్లెస్సింగ్స్ అనేవి పిల్లల మీద ఎప్పుడూ ఉంటాయి. ఏ ఫంక్షన్ చేసినా సరే ఫస్ట్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తే ఏంటంటే కొంచెం మనసు ప్రశాంతంగా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది. 5 మినిట్సే త్వరగా కంప్లీట్ చేశారనమాట. ఇంకా అంతలోపు కేక్ వస్తుందనమాట. కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చాము మేము మేడ్చల్ నుంచి వెళ్ళేటప్పుడే. అది తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా అది కూడా వచ్చేసింది. ఈ లోపే నేను బయటకు వెళ్ళేసి ఇంకా మా చుట్టాలని అంటే ఉంటారు కదా ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చానమాట. సో ఇదే అనమాట కేక్. బాగుంది. కూల్ కేక్ అనమాట. చాలా ఫ్రెష్గా ఇచ్చారు. సో ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరు వచ్చారు. ఇక్కడ లైట్ స్కై బ్లూ కలర్ లో షర్ట్ కనిపిస్తుంది కదా, ఆయనే అనమాట మహి వల్ల పెద్దన్న. సో మూడో అన్న ఒక్కళ్ళే మిస్ అయ్యారనమాట కొంచెం వర్క్ లో ఉండి. ఇంకా కేక్ కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అక్కడ. ఏడుస్తాడేమో, బాగా అల్లరి చేస్తాడు, భయపడతాడు అనుకున్నాను జాన్. కానీ సైలెంట్ గానే ఉన్నాడు, ఏం ఏడవలేదు. కానీ అందరు వెళ్ళిపోయిన తర్వాత అయితే బాగా ఏడ్చాడు అనమాట. మరి ఎందుకో ఏమో చాలాసేపు ఏడ్చాడు అందరు వెళ్ళిపోయిన తర్వాత. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ కేక్ పెట్టడం వల్ల తనకి చాలా దగ్గొచ్చేసింది నైట్. దగ్గి వామిట్ కూడా చేసేసుకున్నాడు. అందరికీ ఎక్కువ పెడుతున్నారని చెప్పి మహియే దగ్గరుండి చిన్న చిన్న పీసెస్ కట్ చేశారనమాట. అక్కడ కూర్చొని కట్ చేసి ఇవే పెట్టండి అని చెప్పాడు. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా వీలైనంత వరకు కొంచెం ఎక్కువ పెట్టడానికే ట్రై చేశారనమాట. కొంతమంది తక్కువే పెట్టారు. కానీ అది మొత్తం తినడం వల్ల జాన్కి అయితే బాగా దగ్గొచ్చేసింది అనమాట. ఇంకా నైట్ అంతా దగ్గి పడుకున్నాడు. చాలా ఇబ్బంది అనిపించింది. ఎంతైనా స్వీట్స్ కదా పిల్లలకి, అది కాక వర్షాకాలం, అందుకనే చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఇంకా మొత్తానికైతే కేక్స్ అయితే అందరూ పెట్టారు. సో ఒక్కొక్కరు ఏమొచ్చి మా పాస్టర్ అమ్మ అనమాట. ఇందాక వైట్ షర్ట్ లో ఉన్న వాళ్ళు మా పాస్టర్ గారు, ఈ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు మా పాస్టర్ అమ్మ అనమాట. సో ఇంకా ఒక్కొక్కరు వచ్చి నేను ఎత్తుకొని ఉంటే లేడీస్ అందరు వచ్చేసి కొంచెం కేక్ పెట్టేసి వెళ్ళారనమాట. చెప్పాను కదా మహి దగ్గర ఉండి కట్ చేసి చిన్న పీసెస్ చేశారని. అక్కడ మహి చిన్న పీసెస్ చేస్తున్నారు అనమాట. ఈవిడ నా పక్కన ఉన్న ఆవిడ మా రెండో తోడుకోడలు అనమాట. ఆమె కూడా ఒక చిన్న పాప ఉంది. సో ఇంకా అదైతే అలా జరుగుతుంది. ఇంక ఈలోపు బయట రైస్ అంతా రెడీ ఉంది కదా, ఇంకా తినేసి వెళ్తారని చెప్పేసి మహి అయితే బయట అవి చూసుకుంటున్నారనమాట. సో ఒక్కొక్కరు వచ్చేసి ఇంకా జాన్కి కేక్ పెట్టేసి మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిచ్చి అలా. కానీ జాన్ మాత్రం చాలా సైలెంట్. ఎంత సైలెంట్ అంటే ఎబి ఎంత అల్లరి చేస్తాడో జాన్ అంత సైలెంట్గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఏడవడం కూడా చాలా మెల్లగా ఏడుస్తాడు అనమాట. సో ఎవరు నవ్విపించినా నవ్వట్లేదు, ఎవరు కదిలిచ్చినా అసలు సైలెంట్గా ఉన్నాడు అనమాట. సో కొంచెం నవ్వుంటే బాగుండు అనిపించింది. నేను కెమెరా దూరంగా పెట్టి తీస్తున్నాను, అందుకని మీకు కొంచెం బ్లర్గా కనిపిస్తుండొచ్చు. సారీ, ఏమనుకోవద్దు. 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక కొత్త ఫోన్ అయితే తీసుకోవాలని ఆశపడుతున్నాను నేను. సో బ్లెస్ చేయండి అందరూ కూడా. ప్రతిసారి ఇదే చెప్తున్నావు అనుకోవద్దు. సో కష్టంగానే ఉంటుందన్నమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి. ఇలా చెప్పుకుంటేనే నలుగురికి అర్థమవుతుంది అని నా ఫీలింగ్ అనమాట. సో ముందే మీరు ఏంటి ఇలా ఉంది అనుకునే లోపే నేను చెప్పేస్తున్నాను. కెమెరా కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, అది కాక లోపల కాబట్టి అంతగా రావట్లేదు క్లారిటీ కూడా. సో ఇక్కడైతే కేక్ పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మేము బయట మ్యాట్ వేసేసి ఇంకా ఉంటారు కదా వచ్చిన వాళ్ళు, కార్పెట్ వేసేసాము. వచ్చి తినేసి వెళ్తారని చెప్పేసి అంటే వేసేసామన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ ఇంకా అందరికీ కేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైస్ అంతా లోపల పెట్టాం కదా, అదంతా బయటకు తీసుకొచ్చేసి రైస్కి కూడా కొంచెం మెల్లగా అలా ప్రేయర్ చేసేసి అందరికీ స్ట్రెంగ్త్ రావాలి అని చెప్పి ప్రేయర్ చేసేసి ఆహారం కూడా టేస్టీగా ఉండాలి అని చెప్పి ప్రేయర్ చేస్తారనమాట పాస్టర్ గారు. చేసేసి ఒక్కొక్కరికి కూర్చుంటే లోపల సర్వ్ చేస్తున్నారనమాట.
సో టేస్ట్ అయితే బాగానే వచ్చిందంట. నేను 35-40 మెంబర్స్ వచ్చారు. అందులో దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్ వరకు బాగుందన్నారు. మిగతా 10 మెంబర్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టైం అనమాట తినడం అలా. అందుకని చెప్పేసి ఏమో అమ్మ కొత్తగా ఉంది, బిర్యానీ లాగా అయితే లేదు అన్నారనమాట. సో నో ప్రాబ్లం. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం వండాను, అది కాక చాలా బాగా వచ్చింది నాకు అనిపించింది. నాకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అనిపించింది. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాను, ఎలా వస్తుందో ఏంటి అని చెప్పి. అండ్ ఒక్కదాన్నే ఉండాను కాబట్టి కొంచెం టెన్షన్ ఎక్కువే ఉంది, ఇంకా ఎలా ఉంటుందా అని చెప్పి. ఎవరైనా పక్కనే ఉండి ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే మనకి అప్పటికప్పుడే తెలిసిపోతుంది. బట్ హోల్గా నేనే చేశాను కాబట్టి బాగానే అనిపించింది. సో మీరు కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇంకా ఇక్కడైతే సర్వింగ్ స్టార్ట్ చేసేసాము. అక్కడ లోపల కూర్చున్నారనమాట మా బావ వాళ్ళు, పాస్టర్ గారు అందరూ కూడా. సో ఇంకా వాళ్ళకి అత్తమ్మ సర్వ్ చేస్తుంది ఆల్రెడీ లోపల. వాళ్ళు కూర్చొని అక్కడ తింటున్నారు. బయట మాత్రం లేడీస్ కూర్చున్నారు అనమాట. సో ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళకి చెప్పాను కదా చికెన్ గ్రేవీ కర్రీ అని, అదే అనమాట. కొంచెం చారు చారు టైప్లో చేశాను అనమాట. ఇంక ఇక్కడ బయట లేడీస్ అందరూ సెట్ అయిపోయారు అనమాట. ఇంక ఇలా కూర్చొని ఉన్నారు. సో వీళ్ళు కూడా కొంచెం ఆల్మోస్ట్ ఇంకా 6 దగ్గర అవ్వచ్చేసింది అనమాట. ఫుడ్ తినేటప్పటికి కొంచెమే లైట్ ఉంది, మీరు గమనిస్తున్నట్లయితే. ఇంకా లైట్ వెళ్ళిపోయే లోపలే, అంటే చిక్కటయ్యే లోపలే తినేయాలి అని చెప్పి ఇంక నేను హడావిడిగా పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళకి రైస్. సో అక్కడ నేను ఒక అక్కకి, ఐ మీన్ మా తోడుకోడలు పక్కన కూర్చున్న అక్కకి చికెన్ కొంచెం తక్కువ వచ్చిందనమాట. ఇంక నేను అదే పెడుతున్నాను. వద్దు వద్దు అంటున్నారనమాట. యాక్చువల్‌గా ఊరు దగ్గర ఉండేవాళ్ళు చికెన్ కొంచెం తక్కువే తింటారు, మటన్ ఎక్కువ తింటారనమాట. సో మేమేంటంటే చికెన్ అంటే ఎక్కువ కాదు, చికెన్ తింటుంటాము. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. వాళ్ళు మటన్ ఎక్కువ తింటుంటారనమాట ఊరు దగ్గర వాళ్ళు. సో ఇంకా పెట్టేసి ఇంక వాళ్ళు తింటున్నారనమాట, పిల్లలకు తినిపించుకుంటూ తింటూ. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంకా మళ్ళీ ఇంకొంతమంది ఉన్నారు జెంట్స్, వాళ్ళు కూడా తర్వాత లోపల కూర్చొని తిన్నారనమాట. లేడీస్ అయితే వీళ్ళే అనమాట. తర్వాత ఈవినింగ్ పూట అలా చీకటయిన తర్వాత ఒక 2-3 మెంబర్స్ అలా వచ్చి తినేసి వెళ్ళారనమాట. వాళ్ళు ఏంటంటే పనులకి వెళ్తుంటారు కదా ఇంటి దగ్గర. సో పని నుంచి వచ్చిన తర్వాత వచ్చేసి జాన్ చూసి తినేసి వెళ్ళారనమాట. సింపుల్‌గా ఇలా జరిగిందనమాట మా జాన్ బర్త్‌డే, ఫస్ట్ బర్త్‌డే. సో నేనైతే చాలా హ్యాపీ. నలుగురికైనా ఇలా ఫుడ్ పెట్టగలుగుతున్నాం. పెట్టాము, ఆయనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి జాన్‌కి అని చెప్పి. సో నేనైతే చాలా హ్యాపీ నిజం చెప్పాలంటే. మీ బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లల పైన ఖచ్చితంగా ఉండాలి, అండ్ మా పైన కూడా ఉండాలి. బ్లెస్ చేయండి. సో ఇంకా జాన్‌కి ఎంటికలు కూడా తీసాము, హెయిర్ మొత్తం తీసేసాము. అది నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. సో ఇప్పుడైతే ఇదే అనమాట ఈరోజు వ్లాగు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో స్ట్రెంగ్త్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.